ఇది మా ఒక ఫ్రెండ్ ఇంట్లో ఉన్న స్టార్ ఫ్రూట్ చెట్టు అండి ఇది. వాళ్ళు మాకు అప్పుడప్పుడు కాయలు స్టార్ ఫ్రూట్స్ పంపిస్తూ ఉంటారు. మేము చాలా ఐటమ్స్ చేస్తూ ఉంటాము. జ్యూసెస్ కూడా చాలా రకాల జ్యూసెస్ చేసుకుంటూ ఉంటాం. ప్లెయిన్ జ్యూసు, క్యారెట్ కలిపి, బత్తాయి కూడా కలిపి, ఇంకా చెరుకు రసం కలిపి, కమలాకాయలు కలిపి ఎలా అయినా చేసుకోవచ్చు. నేను ఈరోజు మీకు చూపిస్తున్నాను ఏంటంటే క్యారెట్, బత్తాయి కలిపి జ్యూస్ ఎలా చేసుకుంటారో చూపిస్తున్నాను. దానికోసం ముందుగా క్యారెట్ కట్ చేసుకున్నాము, కడిగి క్లీన్ చేసుకున్న ఉల్చుకున్న క్యారెట్ కూడా కట్ చేసుకున్నాము. స్టార్ ఫ్రూట్ కూడా కట్ చేసుకుంటున్నాము. సన్నగా ముక్కలు కట్ చేసుకుంటే కనుక బాగా మిక్సీలో నలుగుతుంది. అందుకని స్టార్ ఫ్రూట్ కట్ చేసుకున్నాక మనం మిక్సీ జార్లో వేసుకుంటాం. ఇప్పుడు మనం అది బత్తాయి రసం కూడా తీసి పెట్టుకుంటున్నాం. 2 బత్తాయి కాయలు తీసుకున్నాను, దాని జ్యూస్ తీసేసుకుని పెట్టుకుంటున్నాను. ఒక గ్లాస్లో పోసి పెట్టుకుంటున్నాను. ఒక గ్లాస్లో ఆ జ్యూస్ ముందుగా పోసేసుకున్నాము. ఇప్పుడు బ్లెండ్ చేసుకుంటున్నాము. క్యారెట్ ముక్కలు ముందుగా కొంచెం అయిన తర్వాత, నలిగిన తర్వాత అప్పుడు స్టార్ ఫ్రూట్ ముక్కలు వేసుకోవాలి. కాబట్టి ఒకసారి నేను ముందు మిక్సీలో ఇవి వేసాను. చూసారా ఎలా నలిగినాయో, చక్కగా మెత్తగా అయినాయి. దాంట్లో అప్పుడు స్టార్ ఫ్రూట్ ముక్కలు కూడా వేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ బ్లెండ్ చేస్తున్నాము. అప్పుడు బాగా మెత్తగా అయిపోతాయి రెండు కలిపి. అయిపోయిన తర్వాత మనం దాన్ని ఒక క్లాత్లో వేసి చక్కగా గట్టిగా పిండుకోవాలి. జ్యూస్ మొత్తం వచ్చేస్తుంది. కావాలంటే రెండోసారి కూడా మళ్ళీ కొంచెం దాంట్లోనే వాటర్ పోసి మళ్ళీ కొంచెం పిండుకుంటే మళ్ళీ వస్తుంది అన్నమాట రెండోసారి. అప్పుడు ఆ తుక్కు మనం గట్టిగా పిండేసి అది మనం పడేసుకోవచ్చు. ఈ జ్యూస్ మళ్ళీ ఇందులో కలిపేసుకుంటున్నాం. ముందు బత్తాయి రసం పోసాం కదా, దాంట్లోనే కలిపేసుకుని షుగర్ కూడా యాడ్ చేసుకుంటాం.